అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో దీనిపై కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. నిర్మాణానికి దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు కానుంది. దీని ద్వారా అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. తన పదవీకాలం ముగిసేలోపు గోల్డెన్ డోమ్ పూర్తవుతుందని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోని ఏ వైపు నుంచి క్షిపణి ప్రయోగించినా చివరికి అంతరిక్షం నుంచి దాడి చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్ డోమ్కు ఉంటుంది. అమెరికాను క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణుదాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా నిర్మిస్తున్నట్లుగా తెలిపారు ఆయన. గోల్డెన్ డోమ్ను చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసం అమెరికా సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును చైనా, రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థ తీవ్ర స్థాయిలో అస్థిరత సృష్టిస్తుందని, అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేస్తుందని సందేహిస్తున్నాయి. శత్రుదేశ క్షిపణి దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ ఈ యుద్ధ రీతిని సమూలంగా మార్చే అవకాశం ఉంది. ఇందులో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. రానున్న కాలంలో ఈ వ్యవస్థ ప్రపంచ రక్షణ పటాన్నే మలుపు తిప్పనుందని అంచనా. గోల్డెన్ డోమ్ అనేది భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి ఉంచే రక్షణ కల్పించే వ్యవస్థ. అమెరికా వైపు ఏ క్షిపణి ఎటు నుంచి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ఇది 4 దశల్లో పనిచేస్తుంది. క్షిపణిని ప్రయోగించే ముందే కనిపెట్టి నాశనం చేస్తుంది. ఒకవేళ ప్రయోగించిన ఆరంభ దశలోనే దాన్ని ఆపేయగలదు. మార్గ మధ్యలో ఉన్న ధ్వంసం చేస్తుంది. ఒకవేళ అన్ని దశలు దాటుకొని వచ్చినా చివరి క్షణాల్లో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగల సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకుంటుంది. ఇందులో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్క్ అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొత్త క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా అత్యంత ఆధునిక క్షిపణులను రూపొందించాయి. వీటిని ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఆయుధాలను చైనా, రష్యాలు అంతరిక్షంలో మోహరించాయని చెప్తున్నారు. ఒకవైపు గోల్డెన్ డోమ్ గురించి ప్రకటించిన గంటల వ్యవధిలోనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణి మినిట్ మ్యాన్ 3ని అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బెర్గ్ స్పేస్ బేస్లో ఈ పరీక్ష జరిగింది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ళ వేగంతో 4,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. చివరికి మార్షల్ ఐలాండ్స్లోని అమెరికా స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్కు చెందిన బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది. అమెరికా గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థకు సంబంధించి ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్పై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్క క్షణం షాకింగ్ కు గురి చేసింది, ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఇప్పటి వరకు మనం ఐరన్ డోమ్ ను చూసాం. ఏదైతే హమాజ్, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఉందో దాంట్లో ఇజ్రాయెల్ తన ప్రజల్ని ఎలా కాపాడుకుందో, హమాజ్ నుంచి క్షిపణుల్ని గాల్లోనే అడ్డుకొని ఎట్లాంటి ఒక ఐరన్ డోమ్ ని సృష్టించిందో, ఐరన్ డోమ్ కంటే మించి గోల్డెన్ డోమ్ ను ఇప్పుడు అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా ఒక సువిశాలమైనటువంటి దేశం. సో అంత పెద్ద దేశాన్ని నుంచి ఒకవేళ అటాక్స్ వస్తే కనుక చైనా నుంచి, అంటే చైనా కానీ, రష్యా కానీ, ఇరాన్ కానీ, ఉత్తర కొరియా నుంచి వచ్చేటువంటి ముప్పులు ఏవైతున్నాయో వీటిని ఎదుర్కోవడం కోసం అమెరికా గోల్డెన్ డోమ్ ను సిద్ధం చేసుకోబోతోంది. ఇప్పటి వరకు మన యుద్ధాలని కేవలం భూమిపై నుంచి మాత్రమే చేయడం జరిగింది. సో ఒకవేళ గోల్డెన్ డోమ్ గనక యాక్టివేట్ అయితే, గోల్డెన్ డోమ్ గనక సక్సెస్ అయితే, ఇక నుంచి అంతరిక్షం నుంచి కూడా ఆఖరికి భూమిపైన వచ్చేటువంటి క్షిపణి ప్రయోగాలని డిజాల్వ్ చేయడానికి, ఈ అంతరిక్షాన్ని కూడా యుద్ధ కేంద్రంగా చేయడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. దాంట్లో భాగంగానే గోల్డెన్ డోమ్ ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గోల్డెన్ డోమ్ కోసం అమెరికా 25
బిలియన్ డాలర్లను కూడా కేటాయించింది. అయితే దీని అంచనా $175 బిలియన్ ఉంటుంది అన్నా కానీ అది కాస్త ఇంకా బడ్జెట్ పెరగొచ్చినట్టు కూడా కాంగ్రెస్ బడ్జెట్ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ అంచనాలు, ఈ బడ్జెట్ $175 బిలియన్ కాదు, $500 బిలియన్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రం అటు కాంగ్రెస్ బడ్జెట్ చెప్తున్నటువంటి ఒక అంచనా. సో ఇట్లాంటి నేపథ్యంలో గోల్డెన్ డోమ్ అన్నది భూమి అట్ ది సేమ్ టైం అంతరిక్షం నుంచి అమెరికా మొత్తాన్ని కూడా అటు గగనతలం నుంచి ఇటు భూమి నుంచి కాపాడేందుకు ఏవైనా క్షిపణి ప్రయోగాలు జరిగినా కానీ, చైనా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, ఇరాన్ నుంచి, ఎట్లాంటి ఉత్తర కొరియా నుంచి ఎట్లాంటి క్షిపణి ప్రయోగాలు అమెరికా పైన జరిగినా గోల్డెన్ డోమ్ యాక్టివేట్ అయ్యిద్ది. ఒకవేళ ఆకాశంలో ఉండగానే గోల్డెన్ డోమ్ వాటిని డిజాల్వ్ చేయొచ్చు, లేదంటే భూమిని చేరుకునే విషయంలో డిజాల్వ్ చేయొచ్చు. భూమికి తాకే సందర్భంలో కూడా అంటే నియర్ టు బై కొన్ని 100 కిలోమీటర్లు ఉన్న టైంలో కూడా దాన్ని డిజాల్వ్ చేసేటువంటి శక్తి, ముప్పులను ఎదుర్కొనేటువంటి శక్తికి కోసం అమెరికా ఈ గోల్డెన్ డోమ్ ను అయితే సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ను అటు రష్యా ఇటు చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు ఇంకొక అనుమానం ఏంటంటే ఆల్రెడీ చైనాకు అంతరిక్షంలో కూడా యుద్ధ పరికరాలు, యుద్ధ సామాగ్రి ఉందేమో అన్నటువంటి అనుమానాలు కూడా ఇట్లాంటి సందర్భంలో కొన్ని బయటకైతే వస్తున్నాయి. బట్ ఏదైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఈ గోల్డెన్ డోమ్ ఏదైతే ఉందో ఇది యుద్ధ రీతిని, యుద్ధ విధానాన్ని, యుద్ధ నియమాల్ని పూర్తిగా సమూలంగా మార్చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇందులో చాలా వరకు ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో ఆ శాటిలైట్స్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. శాటిలైట్స్ బేస్ చేసుకొని ఈ గోల్డెన్ డోమ్స్ పనిచేస్తూ ఉంటాయి. సో శాటిలైట్ కేంద్రంగా అంటే ఇప్పటివరకు అంతరిక్షాన్ని కేవలం మనం అంతరిక్షంగానే చూసాం, జిపిఎస్ సర్వీసెస్ కోసం చూసాం, బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ కోసం చూసాం. ఇప్పుడు మాత్రం అంతరిక్షంలో యుద్ధ క్షేత్రాన్ని కూడా చూడబోతున్నాం అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే గనక జరిగితే రానున్న కాలంలో ప్రపంచ రక్షణ పటాన్ని మొత్తం కూడా గోల్డెన్ డోమ్ ఖచ్చితంగా పటాపంచలు చేస్తూ చేంజ్ చేయబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పటికే కొత్త రకమైనటువంటి ఫిరంగులు కానీ కొత్త మిసైల్స్ ని ఇప్పటికే పరీక్షిస్తున్నాయి, అభివృద్ధి కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా విషయం చూసుకున్నా, చైనా విషయం చూసుకున్నా కానీ అత్యాధునికమైనటువంటి కీలకమైనటువంటి క్షిపణులను ఇప్పటికే తయారు చేస్తోంది, వాటిని రూపొందించాయి. అయితే వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఆ దేశానికి అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉండాలి. సో ఐరన్ డోమ్ కంటే కూడా ఎక్కువ సామర్థ్యం ఉండేటువంటి గోల్డెన్ డోమ్ ని అమెరికా దరిదాపు $500 బిలియన్ ఖర్చుతో ఏర్పాటు చేయబోతోందన్నది ఈరోజు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నటువంటి ఓ మాట. ఇప్పటికే అమెరికా చాలా వరకు ఉపగ్రహాలను నిర్వీర్యం చేసేటువంటి ఆయుధాలని అటు చైనా దగ్గర కానీ, రష్యా దగ్గర కానీ అంటే ఇవన్నీ కూడా ఉపగ్రహంలో అంటే అంతరిక్షంలో మోహరించాయి. అమెరికా క్షిపణులను ఎదుర్కొనేటువంటి శక్తి కూడా రష్యాకు, చైనాకు ఉంది. ఇవి శాటిలైట్ లో ఉన్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తోంది. బట్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ గోల్డెన్ డోమ్ ఏదైతే ప్రకటించడం జరిగిందో, గోల్డెన్ డోమ్ ప్రకటించిన తర్వాత అమెరికా మరొక శక్తివంతమైనటువంటి ప్రయోగాన్ని కూడా చేసింది. దట్టు అత్యంత శక్తివంతమైనటువంటి ఏదైతే అణుక్షిపణి మినిట్ మ్యాన్ 3ని అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెర్బర్గ్ స్పేస్ బేస్ లో ఈ పరీక్ష జరిగింది. ఈ క్షిపణి దరిదాపు గంటకు 15,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసి 4,200 కిలోమీటర్లు కూడా ప్రయాణించింది. సో ఇది సక్సెస్ఫుల్ క్షిపణి అనే చెప్పొచ్చు, ఏదైతే అమెరికా పరీక్షించిందో గోల్డెన్ డోమ్ ప్రకటించిన తర్వాత చేసినటువంటి. రైట్, ఒకసారి మనతో పాటు మాట్లాడుతున్నారు శ్యామ్ విజయ్ సింహ గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, అట్లాగే జగన్మోహన్ మంత్రి గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్యామ్ విజయ్ సింహ గారు నమస్తే అండి, ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో విజయ్ సింహ గారు, గోల్డెన్ డోమ్ ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికే చైనా, రష్యా దీన్ని వ్యతిరేకిస్తోంది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్షిపణుల్ని ఎదుర్కోవడానికి అంతకు మించినటువంటి శక్తి సామర్థ్యం అమెరికా ప్రయత్నం చేస్తోంది. ఏకంగా అంతరిక్షంలోనే ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తయారు చేయబోతోంది. సో దీన్ని ఎట్లా విశ్లేషించవచ్చు శ్యామ్మోహన్ గారు? ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు మీకు ఒక ఇది గుర్తుంటుంది. ఇప్పుడు మీ పక్కింట్లో పిల్లాడు మీ క్లాస్మేట్ అయ్యి మీ స్కూల్లో చదువుతున్న వాడయి వాడు కొత్త పెన్ కొనుక్కుంటే మీరు కొత్త పెన్ కొనుక్కుంటారు. మీ ఇంట్లో వచ్చి గొడవ చేస్తారు మీ అమ్మ నాన్నతో, నేను కూడా కొత్త పెన్ కొనుక్కోవాలి, వాడు కొనుక్కున్నాడు. ఇదే పరిస్థితి. ఇజ్రాయెల్ దగ్గర ఒక ఐరన్ డోమ్ ఉందని, ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉండడం స్వతహాగా అది కావాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల 7 శత్రు దేశాలు ఉన్నాయి. వాళ్ళ మీద కన్నేసి ఉంచుతారు, ఇజ్రాయెల్ని చంపేయాలనుకుంటారు, ఇజ్రాయెల్ని అసలు ప్రపంచంలోనే ఉండకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఐరన్ డోమ్ పెట్టుకున్నారు. అందులో చుట్టుపక్కల ఉండడంతో ఉగ్రవాద దేశాలు కాబట్టి ఆ ఐరన్ డోమ్ వాళ్ళకి కావాలి, అవసరం ఉంది. మన పక్కన చుట్టుపక్కల ఉన్నంత ఎక్కడ చూసినా మనకి గొడవలే. మన పక్కన కూడా ఉగ్రవాద దేశం. అమెరికా పక్కనే ఉందండి. అమెరికా వాళ్ళు అన్ని చోట్ల మేమే మీ పెద్దన్నలం, మేమే మిమ్మల్ని కాపాడుతాం అని వీళ్ళు దూకడం తప్ప
ఎవరు వాళ్ళని పిలిచి మద్దతు అడగలేదు కదా. అవును. మరి వాళ్ళు ఎందుకు దూకుతున్నారు అన్నిటికీ? సరే వాళ్ళు దూకారు, వాళ్ళు ఏదో తయారు చేసి మేము ఇది చేస్తాం అది ఇది అంటున్నారు, గోల్డెన్ డోమ్ అని పెడుతున్నారు. వాళ్ళవి కూడా బోల్డెన్ పడిపోతూ ఉంటాయి, వాళ్ళు కూడా బోల్డెన్ మంది పోతూ ఉంటారు. మొన్న అమెరికాలో ఇది పాకిస్తాన్ ఇండియా గొడవ జరుగుతున్నప్పుడు ఆప్ సింధూరు అమెరికాలో ఐ మీన్ ఓషన్ లో ఉన్న వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఒక వార్ ప్లేన్ పడిపోయింది నీళ్ళలోకి. సో ఇప్పుడు వాళ్ళు చెప్తారు 15,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండింది, 4,200 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టింది అని వాళ్ళు చెప్తారు. అవి జరుగుతాయో లేదో మనకు తెలియదు. ఇది ఎట్లా చూస్తున్నాం అంటే దిస్ విల్ ప్రొలిఫరేట్ ది ఆర్మ్స్ రేస్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ సుఖశాంతులుగా ఉండాలని ఆలోచించాలి, కానీ మేము న్యూక్లియర్ తయారు చేసుకున్నామని వేరే వాడు తయారు చేసుకుని వేరే వాడు తయారు చేశాడు ఇంకోటి తయారు చేసుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయుధాలు తయారు చేసుకోవడంలోనే ఉంటారు. అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి ఉండదు కదా. పేదవాడు పేదవాళ్ళగానే ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళు దీనివల్ల లాభం ఏమిటి చెప్పండి? వేరే వాళ్ళ మీద కాల్చుకోవడాలు లేదా మన మీద వచ్చే బాంబులను ఎదుర్కోవడాల్లోనే మనకు సమయం అయిపోతుంది. మనం ఏం ఆలోచిస్తాం వేరేది? కాబట్టి నాకు తెలిసి ఇది మంచి స్టెప్ కాదు. రష్యా వ్యతిరేకించదు, చైనా వ్యతిరేకించింది. రష్యా ఏమనిందంటే వాళ్ళకు ఒకవేళ శత్రువులు ఉన్నారు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఇట్లాంటివి తయారు చేసుకోవడం సహజం అని రష్యా అనింది. ఇది ఏమవుతుంది ఫ్యూచర్ లో ఎట్లా జరుగుతుంది, ఒకవేళ ఇవన్నీ నిజంగా ఉంటాయా అంటే చైనా చెప్పినట్టు స్పేస్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆకాశం, దీన్ని కలుషితం చేయడానికి చాలా గట్టిగా ఉపయోగపడుతుంది. ఇక్కడితో ఆగదు, దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా తయారవుతారు. సో అంటే ఇప్పటికి ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అమెరికా ఉపగ్రహాలు నిర్వీర్యం చేసే ఆయుధాలను కూడా చైనా రష్యాలు అంతరిక్షంలో మోహరించబెట్టారు. ఇప్పటికే అంతరిక్షంలో చైనాకు రష్యాకు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, కొన్ని అణుశక్తులు కొన్ని అక్కడ ఉన్నాయని చెప్పేసి ఇంకో వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది. నిజంగానే చైనాకు రష్యాకు అక్కడ ఉన్నాయా స్పేస్ లో? అట్లాంటి వార్తలు బయటికి రావడానికి కారణం ఏంటి? అండ్ అమెరికా ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు అమెరికాకు అంత పెద్ద శత్రు దేశాలు ఏం లేవు, ఇక్కడ కేవలం పెద్దన్నగా ఉండాలని చెప్పేసి సో తన బలం చూపించుకోవడానికి అక్కడ అంతరిక్షాన్ని కలుషితం చేయడానికి ఒక అడుగు ముందుకేసింది అనుకున్నా, కానీ చైనా రష్యా విషయంలో అట్లాంటి ఏమైనా ఆ మాటల్లో నిజాలు ఉన్నాయా? మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన ఉందనుకున్నాం, మీ ఇల్లు బాగా కట్టుకున్నారు, మా ఇల్లు బాగా కట్టుకున్నాం, కానీ మేము ఎప్పుడు మీ ఇంట్లోకి రాలేదు, మీరు ఎప్పుడు మా ఇంట్లోకి రాలేదు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళ ఊహాగానం ఎట్లా ఉంటుంది? మీ ఇంట్లో ఏవేవో ఉంటాయి, తాజ్మహల్ లా కట్టుకున్నారు, లోపల ఇది ఉంది అది ఉంది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చేయండి డబ్బులు అని మేము అనుకుంటాం, మా గురించి మీరు అనుకుంటారు, అవునా కదా? ఇదే పద్ధతి. ఇప్పుడు అమెరికా వాళ్ళు చైనా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలు ఉన్నాయి, రష్యా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళని ఎదుర్కోవడానికి మేము ఈ గోల్డెన్ డోమ్ తయారు చేస్తున్నాం అంటారు. వాళ్ళని ఎదుర్కోగల సామర్థ్యం మీకు ఉందో లేదో అనేది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు అవి ప్రయోగిస్తే మీరు వాటిని అడ్డుకోలేకపోతే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ప్రయోగించలేదు, ఏ భూతలం మీద వాళ్ళు ప్రయోగించలేదు ఇంతవరకు. వాళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళు ఏమీ చేయాలని అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు రష్యా ఒక్కటే ఏదో కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఆయుధాలను ఉక్రెయిన్ మీద వాడింది, దాంట్లో కూడా ఉక్రెయిన్ తిరిగి జవాబు చెప్పింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు దానికి అంటే ఇప్పుడున్న ఆయుధాలతోటే ఉక్రెయిన్ జవాబు చెప్పగలుగుతోంది. కాబట్టి మనం కొత్తగా వేరే ఆయుధాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మేము చూడు మా దగ్గర ఇంకా ఎక్కువ శక్తి ఉంది అని ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ చెప్పుకుంటే వాళ్ళకి ఆ స్థాయి మనం ఇస్తాం, వాళ్ళని చూసి మనం ఇంకా భయపడతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితుల్లో ఎవరినండి మనం వరల్డ్ లీడర్ కింద ఆలోచిస్తాం? యుఎస్ అనే అనుకుంటాం. కాబట్టి వాళ్ళ స్థాయిని ఇంకా గట్టిపరుచుకోవడానికి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మా దగ్గర చాలా బలం ఉంది కాబట్టి మేము బలవంతులం అని చెప్పుకోవడానికి అంతే. బట్ అంతరిక్షంలోకి అంతటి బలమైనటువంటి అణుశక్తి సంబంధించినటువంటి లేజర్లను పంపించడం అంత సామాన్యమైనటువంటి విషయమా? ఇది సాధ్యమయ్యేటువంటి విషయమేనా? దీన్ని ఎట్లా చూడొచ్చు? సాధ్యమయ్యే విషయమేనా, ఏది అసాధ్యం కాదు. సైన్స్కి ఏది అసాధ్యం కాదు. అది ఇంతకుముందు మన వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. ఇంక వాళ్ళ దగ్గర లేజర్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి, ఇప్పటికే నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మినిట్ మ్యాన్ 3 గురించి మీరు చెప్పారు. మినిట్ మ్యాన్ 3 1970 నుంచి ఉంది. మినిట్ మ్యాన్ మిసైల్స్ 1970 నుంచి ఉన్నాయి, అప్పటి నుంచి తయారు చేస్తున్నారు, అప్పటి నుంచి జరుగుతుంది. అది న్యూక్లియర్ వార్ హెడ్స్ తీసుకెళ్తుంది, ఇంతే ICBM, అది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇంత దూరం వెళ్తుంది, ఇక్కడి నుంచి అంత దూరం. ఇప్పుడు వీళ్ళు ఏమేం చేస్తున్నారో అన్ని ఎన్హాన్స్మెంట్స్, అంటే ఇంతకు ముందు ఉన్న వాటి మీద కొంచెం మెరుగుపరిచి చేస్తున్నారు. ఎవడైనా అదే చేస్తారు, కాన్సెప్ట్ అదే ఉంటుంది, మీకున్న మౌలిక సిద్ధాంతం అదే, దాని మీద వీళ్ళు పెంపుదల ఇదంతా పెంచుతూ పోతారు. ఒక్కొక్క స్థాయిలో అది ఇంకొంచెం ముందుకెళ్తుంది, ఇంకొంచెం ముందుకెళ్తుంది, ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మన చంద్రుడి దాకా వెళ్ళడానికి మనం ఏదో రాకెట్ ఒకటి తయారు చేస్తాం, ఇప్పుడు మార్స్ దాకా వెళ్ళడానికి రాకెట్ తయారు చేస్తాం, తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళడానికి తయారు చేస్తాం.
ఇవన్నీ వాటికి ఎన్హాన్స్మెంట్, వాటిని కొంచెం మెరుగుపరచడానికి అంతే. అంతకు తప్ప ఏదో కొత్తగా ఎర్త్ షేకింగ్ థింగ్ ఏం లేదు. ఇంతకుముందు ఉన్నాయి ఇవి, వీళ్ళు దాన్ని కొంచెం ఇంకొంచెం మెరుగుపరిచి ఇంకొంచెం ఎక్కువ రీచ్. ఎందుకంటే నార్త్ కొరియా హ్యాస్ క్రియేటెడ్ ఐసీబీఎంస్, హ్యాస్ డెవలప్డ్ ఐసీబీఎంస్. వాళ్ళ ఐసీబీఎంస్ అమెరికా దాకా వెళ్ళగలవు, అంతవరకు రీచ్ ఉందని ఎవడు చెప్పాడు? వాడు చెప్పాడు, వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పాడు అని చెప్పి ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు అంతే. సార్, గోల్డెన్ డోమ్ ప్రకటన చేసిన తర్వాత అమెరికా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది. సో ఇది మీరు అంటున్నారు 1917లోనే దీన్ని పరీక్షలు జరుగుతున్నాయి, అప్పటి నుంచే దీని తయారీ జరుగుతుంది, అప్పటి నుంచే ఇది వాడుకలో ఉంది. బట్ ఇప్పుడు అమెరికా ప్రయోగించింది. వాట్ ఈస్ దిస్ అంటే మినిట్ మ్యాన్ 3 ఏం చేస్తుంది, దాని శక్తి ఏంటి, దాని ఎట్లాంటి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగిస్తారు, ఏమేమి అడ్డుకోగలుగుతుంది? ఇది కూడా మిసైలే అండి. దిస్ ఇస్ నా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది కూడా దీనికి రేంజ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అది ప్రిసిషన్ గైడెడ్, రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక దీన్ని గోల్డెన్ డోమ్తో ఇంటిగ్రేట్ చేస్తే వీళ్ళు సపరేట్గా దీన్ని మ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్గా అది ఎక్కడి నుంచైనా ఏదైనా మిసైల్ అటాక్ కనుక దేశం మీదకి వస్తే ఇది లాంచ్ అవుతుంది, కరెక్ట్గా ప్రిసిషన్ టార్గెట్స్ని కొడుతుంది అంతే. ఎంత నష్టం క్రియేట్ ఉంది, ఎంత దారుణంగా దీని అటాక్ ఉంటుంది అనేది మనకి ఇంకా రిపోర్ట్స్ రావాలి మినిట్ మ్యాన్ 3కి. ఇంతకు ముందు ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ ఇరాక్లోనూ అక్కడ చూసాం, ఇళ్ళు కొట్టేస్తుంది, బంకర్లను కొట్టేస్తుంది, ఇట్లాంటివన్నీ మనం చూసాం ఆల్రెడీ. జగన్మోహన్ గారు, అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి రాకుండా ఆల్మోస్ట్ అంటే వాళ్ళు $25 బిలియన్ కేటాయించారు ఇప్పటికీ. ఇంకా అది $175 బిలియన్ అంటే $500 బిలియన్ అన్నది అది ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఒక భారీ ప్రాజెక్ట్ ని అమెరికా తీసుకోబోతోంది. సో ఈ ప్రకటన అమెరికా కిందాక విజయసింహ గారు దాన్ని కొట్టిపారేశారు, అసలు అవసరం లేదు, శత్రువు ఉన్నోడు భయపడాలి, లేనోడు భయపడాల్సిన అవసరం లేదని. బట్ ఈ టెక్నాలజీని మాత్రం అంతరిక్షాన్ని కలుషితం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, యుద్ధ రీతి మొత్తం తప్పుతోంది. అమెరికా చేస్తున్నటువంటి ప్రయోగం ఐరన్ డోమ్ వరకు ఓకే, హమాస్ నుంచి కాపాడుకోవడానికి, ఇజ్రాయెల్ తన ప్రజల్ని కాపాడుకోవడానికి ఐరన్ డోమ్ ఉపయోగించింది. బట్ గోల్డెన్ డోమ్ విషయానికి వస్తే అనవసరమైనట్టు ఖర్చా, లేదంటే అమెరికాకి అవసరమా? సో ఎట్లా చూస్తున్నారు జగన్మోహన్ గారు? ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు జగన్మోహన్ గారు, మ్యూట్ లో ఉన్నారు. ఐఎమ్ సారీ. నమస్తే మీ ప్రేక్షకులందరికీ, అండ్ శ్యామ్ విజయసింహ గారు కూడా ఈజ్ స్పోకెన్ బ్యూటిఫుల్లీ ఆన్ ద చాలా ప్యారలల్స్ ఇస్తా మన ఇంట్లో విషయాలతో కంపేర్ చేసి. ఇప్పుడు ప్రపంచ లీడర్స్ అందరూ కూడా దే థింక్ డిఫరెంట్లీ అండి. మనకు నచ్చుతుందా నచ్చదా అనేది ఒకటైతే, వాళ్ళకి స్టేజ్, ప్రపంచం అంతా వాళ్ళకి ఒక స్టేజ్. సో ఇప్పుడు దాకా లేనిది వాళ్ళు ఎందుకు తయారు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎంత ఖర్చు పెడతారు, ఎప్పుడు కూడా ది సూపర్ పవర్స్ ఖర్చు పెట్టేది ప్రతి ఒక్కటి కూడా ఇట్స్ స్పిన్ ఆఫ్. ఇట్ హ్యాస్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్. It drives economy in different parallel means. And also the defense threat assessment and threat mitigation అనేది అది కంటిన్యూస్ గా అవుతానే ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఒక పక్కన శ్యామ్ గారు చెప్పిన లాజిక్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇంకో రకంగా చూసుకుంటే, when you are a superpower and you are the world's number one, you don't want to be left behind. ఎవరు మనకన్నా మంచి వెపన్ మన ముందు చేయకూడదు అనేది ఆ డ్రైవ్ లో ఎప్పుడు ఉంటారు వాళ్ళు. అది కరెక్ట్ డైరెక్షనా కాదా అనేది ఐ థింక్ వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. మన పరిస్థితులు బట్టి మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి అబౌట్ ద గోల్డెన్ డోమ్ ఇట్ సెల్ఫ్, వన్ ఇస్ 4 years అంటున్నారు, కానీ ప్రాబ్లీ ఇట్ విల్ బి a 10-year program the way things go. Yes, these days కొంచెం అన్ని ఫాస్ట్ గానే అవుతున్నాయి, దానివల్ల ఏమన్నా కొంచెం స్ట్రెంగ్ చేయవచ్చేమో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కూడా 2-3 సార్లు అన్నారు, వెపనైజేషన్ ఆఫ్ స్పేస్. ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం యునైటెడ్ నేషన్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే బైలాటరల్ ట్రీటీస్ ద్వారా అవ్వచ్చు, అన్ని రకాలుగా ఈవెన్ బోత్ ద సూపర్ పవర్స్ ఆఫ్ ఇంకొకటి
అంటే కొన్ని దేశాలు ఇప్పుడు చైనా రష్యా వ్యతిరేకించినా గానీ categorically said- అటు అమెరికా చెప్తుంది ఏంటంటే చైనా రష్యా ఇరాన్ లేదంటే ఉత్తర కొరియా నుంచి వచ్చేటువంటి క్షిపణులు ఎదుర్కోవడానికి గోల్డెన్ డోమ్ చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి బయట ఉన్నటువంటి అండ్ మోర్ ఓవర్ Yeah, it's okay. ఈ గోల్డెన్ డోమ్ లో See, కెనడా already- కూడా already భాగస్వామ్యం more- అవుతుంది. రానున్న కాలంలో ఇంకా ప్రపంచ దేశాలు ఏమైనా భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది ఒక వాదన అయితే గనక భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా జరుగుతుంది, 2 అణుక్షిపణి ఉన్నటువంటి దేశాలు. సో ఈ లైన్ ఎట్లా డిస్కస్ చేయొచ్చు? టు ఫర్దర్ ద సేమ్ థింగ్ అండి, మీరు రెండు పక్కల చూసుకోండి. ఇప్పుడు అణుశక్తి ఉన్నంత మాత్రాన వాళ్ళు వాడతారనేది ఇట్ ఇస్ ఫ్యాలసీ అనేది మనకు క్లియర్ గా అర్థమైంది. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ తప్ప అక్కడ ఏం లేదు. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ వాళ్ళు ఎవరు కూడా కోరుకోవట్లేదు. అందుకని దాని యూసేజ్ ఎంత ఉంటుంది, దాన్ని ఎంతవరకు బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేది కేటగారికలీ మన ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్పేసింది పాకిస్తాన్ కి అండ్ టు ద వరల్డ్, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది మేము సహించము, మేము దాని గురించి పట్టించుకోము అని. వి విల్ టేక్ అవర్ యాక్షన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ అని. అండ్ ఇంకోటి మిసైల్ కంట్రోల్ రిజిమ్ అని ఎప్పటి నుంచో ఇట్ హస్ బీన్ గోయింగ్ ఆన్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్, 2 సూపర్ పవర్స్ కూడా మేము ఎంతవరకు చేస్తాము, ఎలాంటి మిసైల్స్ చేస్తాము, ఏ ఏరియాస్ కవర్ చేస్తాము అనేది, ఎన్ని మిసైల్స్ చేస్తాము కూడా, ఈవెన్ ద నెంబర్ ఆఫ్ మిసైల్స్ ఇస్ కౌంటెడ్. అండ్ లాస్ట్ దిస్ థింగ్ వాజ్ ఇన్ 2021, నెక్స్ట్ రివ్యూ 2026 లో అవుతుంది. ఇది ఎక్స్పైర్ అవుతుంటే ఎక్స్పైర్ అవ్వక ముందు మళ్ళీ కలుస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకవేళ గోల్డెన్ డోమ్ అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రకటనకు ఎంత కాలం పట్టొచ్చు? నేను చెప్పాను కదండి, హీఈస్ సేయింగ్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 years. He took office in January and 4 years time ఉంది. Before he leaves office, it will be there and he cannot come back to office again. Second term ఇది. So, but that is his estimation. But ఇలాంటి projects, however fast the technology is moving today and whatever lightning speed తో అన్ని అవుతున్నా సరే, కొన్ని ప్రాక్టికల్ లిమిటేషన్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. And the economy of USA also, all said and done, is not in a position to spend this kind of money on a whim. So how will it pass their own parliamentary procedures అన్ని కూడా చూడాలి మనం. వాళ్ళ సెనేట్ లో కానీ వాళ్ళ కాంగ్రెస్ లో కానీ ఎంతవరకు పాస్ అవుతుంది ఏంటి, దీంతో మళ్ళీ యుఎన్ ఇంటర్ఫియరెన్స్ ఏమైనా ఉంటుందా సెక్యూరిటీ కౌన్సిల్ వైపు నుంచి, బికాస్ ఇట్ విల్ డెఫినెట్లీ counter some of the things which are assured in both non-weaponization of space as well as the second concept of missile control regime itself. రైట్, థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ విజయసింహ గారు. సో మొత్తానికి అమెరికా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, గోల్డెన్ డోమ్ను అమెరికా గగనతలంలోకి, అమెరికా భూభాగంలోకి ఏ క్షిపణి రాకుండా, ఏ క్షిపణి ప్రయోగం జరగకుండా, మరి ముఖ్యంగా గోల్డెన్ డోమ్ను రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చేటువంటి ఎట్లాంటి ముప్పులైనా ఎదుర్కోవడానికి అమెరికా గోల్డెన్ డోమ్ను సిద్ధం చేస్తోంది. సో అంతరిక్షం యుద్ధ క్షేత్రంగా మారబోతోంది. ఒకవేళ అమెరికా పైన ఏ క్షిపణి ప్రయోగం జరిగినా, ఆ జరిగిన మరుక్షణమే ఆ మిసైల్స్ని ధ్వంసం చేసేటువంటి క్షిపణి వ్యవస్థను అమెరికా తయారు చేయబోతోంది. సో దరిదాపు $25 బిలియన్ ఇప్పటికే కేటాయించిన, కానీ అది రానున్న కాలంలో అమెరికా ప్రస్తుతానికి బయటికి $175 బిలియన్ ఖర్చు కాబోతోందని చెప్పినా కానీ కాంగ్రెస్ మాత్రం అది $500 బిలియన్ వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉండబోతున్నాయి, అక్కడ సెనేటర్స్ ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు, సో అది స్పేస్ సంబంధించినటువంటి విషయం కాబట్టి స్పేస్ లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి అక్సెప్టెన్స్ ఉండబోతోంది, ఈ ప్రకటన వెనకాల సో ఎట్లాంటి రిజల్ట్ ఉండబోతుంది అన్నది చూడాలి. సో ఎంతవరకు ఈ గోల్డెన్ డోన్ కవచం అమెరికాకి సుసాధ్యం అవుతుంది అన్నది మాత్రం వేచి చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.